అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బలమైన షాక్ తగలబోతోందండి. ఆ షాక్ ఇచ్చేది కూడా వైఎస్ భారతిరెడ్డి గారు అని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదగడానికి ఎంతమందిని తొక్కుకుంటూ వచ్చారనేది అందరికీ తెలిసిన విషయం. ఆయన ఎంపీ అవ్వగానే ఆయన ఒక బలమైన కోరిక ఉండేది ఆయనకి, ఏది ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవాలని. ఆ కోరికను చాలా సింప్లిఫై చేసేసింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణం రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి కోరికను నిజం చేయడానికి అవసరమైనటువంటి ఒక ఈజీ వేని క్రియేట్ చేసి పెట్టారు. ఆ తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే రాజశేఖర రెడ్డి గారి మీద వచ్చేటువంటి క్రియేట్ అయ్యేటువంటి సింపతి ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి ఆయన రాజకీయ ఎదుగుదలకు అవసరమైన విధంగా ఆ రోజు వైఎస్ విజయమ్మ గారు, షర్మిలారెడ్డి గారు చాలా కష్టపడి పనిచేశారు. ఏ స్థాయిలో దశాబ్ద కాలం పాటు జగన్ రెడ్డి గారికి వెన్నంటే నిలబడి ఆయన రాజకీయంగా ఎదగడానికి నిలదొక్కుకోవడానికి వారు ఎంత కృషి చేశారో అందరికీ తెలిసిందే. ఇక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అయింది. 2019లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. అది ఎవరి లక్ష్యం, ఎవరి వ్యూహం అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే 2019కి ముందు మనం గమనిస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద పడిన గొడ్డలి వేటు, ఆ వేటు ఎవరు వేయించారు, ఎవరి ద్వారా పడింది, ఆ వేటు వలన ఎవరు లబ్ధి పొందారు, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మరణం నుంచి వివేకానంద రెడ్డి గారి మీద పడిన గొడ్డలి వేటు వరకు వైఎస్ విజయమ్మ గారిని, అటు షర్మిలారెడ్డి గారిని ఇంటి నుంచి బయటికి గెంటేసి వారి ఆస్తుల్ని లాగేసుకునే వరకు కూడా మనందరికీ కనిపించే బొమ్మ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థం కోసం చేస్తున్నారా అనేది జనరల్గా ఎవరికైనా కలిగేటువంటి అభిప్రాయం. కానీ దీని అంతటి వెనుక ఉన్నటువంటి కొన్ని అంశాలను గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. జగన్ రెడ్డి గారి మీద ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు వీటన్నిటికీ సంబంధించి ఏ రోజైనా బెయిల్ అనేది క్యాన్సిల్ అయినట్లయితే ఇమీడియట్గా ఆ ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరు కూర్చోవడానికి అవకాశం ఉండేది? యూజువల్గా వైఎస్ విజయమ్మ గారు, షర్మిలారెడ్డి గారు ఆయన పక్కన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం ఉంటుంది కదా. కానీ అటువంటి అవకాశాన్ని ఎవరి స్వార్థం కోసం, ఎవరి రాజకీయ ఎదుగుదల కోసం దూరం చేశారనేటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా ఉత్పన్నమవుతాయి. ఇక్కడి నుంచి మనం దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ కంటెక్స్ట్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి భారతిరెడ్డి గారు షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలను ఆమె కైవసం చేసుకుంటారనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే లిక్కర్ స్కామ్లో, లిక్కర్ కంపులో పేకల్లోతు మునిగి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దవడం అనేది దేవుడు అరుక. కానీ లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా ఇరుక్కుంటారు రానున్న కొద్ది నెలల్లో లేదా సంవత్సర కాలంలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పాపం అనేది ఖచ్చితంగా పండి తీరుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళిపోతే ఆయన మీద కూడా కొంత సింపతి క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఆ సింపతిని క్రియేట్ చేసుకోవడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందొచ్చు కదా. అటువంటి లబ్ధి ఎవరు పొందుతారు, ఎవరు కనిపిస్తున్నారు అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి లిక్కర్ స్కామ్ భయం వెంటాడుతుంటే భారతిరెడ్డి గారు మాత్రం ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అటువంటి విషయాల్లో తలమునకలై ఉన్నారట. ఇక వైసీపీలో భారతీ మార్క్ పాలిటిక్స్ ఖచ్చితంగా చూడబోతున్నామని ఆ పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. ఏదేమైనా మంచి అవకాశాన్ని అదనుగా చేసుకుని భారతిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఆమె హ్యాండ్ ఓవర్లోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా రానున్న రోజుల్లో కనిపించబోతున్నాయి. దీనికి చాలా బలమైనటువంటి అంశాలు దోహదం చేస్తూ ఉన్నాయి. భారతిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అంటే ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు, ఆమె వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులతో నేరుగా ఫోన్లో మాట్లాడారట. ద్వితీయ దిగువ శ్రేణి నాయకత్వం అంటే బీసీ, ఎస్సీ, ఇతర కులాలకు సంబంధించినటువంటి నాయకులతోటి ఆమె అనుచరులు ఉంటారు కదా, ఫాలోవర్స్, వాళ్ళతో మాట్లాడించారట. ఇలాంటివన్నీ కూడా ఓవైపు చకచకా జరిగిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని గడిచిన కొద్ది రోజులుగా ఏ స్థాయిలో ఆ పార్టీలో పక్కన పెట్టేశారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆ పార్టీలో నిర్ణయాలు జరిగిపోతున్నాయి అనేది కూడా మనం అందరం కూడా గమనిస్తూ వస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే ఆయన్ని పక్కన పెట్టేటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఆ రోజుల్లోనే భారతిరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారా అనేటువంటి ఫీలర్లు, అనేటువంటి చర్చలు కూడా మనం చాలా వరకు విన్నటువంటి విషయాలను ఇక్కడ ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు దిగ్విజయంగా ఆ పార్టీ అధినేతగా ఆ రోజు ముఖ్యమంత్రిగా తన 5 ఏళ్ల పదవీ కాలాన్ని ముగించారు. జనాల్లో మాత్రం ఆయన చాలా దారుణమైనటువంటి చేత్కరింపులను భరించారు. వాటికి కూడా ఎవరు కారణం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి ఇబ్బందికరంగా మారింది జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని నానాటికి తగ్గించింది ఎవరు అనే విషయాలను కూడా మనం చర్చించుకున్నట్లయితే భారతిరెడ్డి గారే ఇక్కడ చాలా ఆసక్తికరంగా కనిపిస్తారు. ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం మొదలు విశాఖపట్నంలో ఒక భారీ మహల్, ప్రైవేట్ మహల్ను కూడా సొంతం చేసుకోవడానికి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచనలు, తర్వాత తిరుమలకు ఎప్పుడైనా పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తన భర్త ఉన్నారు కాబట్టి ఆయన మీద గౌరవంతోనో లేదా రాష్ట్ర ప్రజానికాన్ని గౌరవించడం కోసమో ఆమె ఏ ఒక్కరోజు కూడా ఆయనతో కలిసి వెళ్ళకపోవడం, తద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించడం, ఇలాంటివన్నీ ఎవరు చేశారంటే భారతిరెడ్డి గారు. అంతేనా ఆ తర్వాత కాలంలో మనం చూస్తే ఒక గుడి సెట్టు వేసి అక్కడ కిన్లే వాటర్తో తీర్థం తీసుకొని ప్రసాదాన్ని ఒక పొట్లం చుట్టి టిష్యూ పేపర్లో దాన్ని తీసి డస్ట్బిన్లో పడేసి ఇలాంటి విన్యాసాలన్నీ కూడా ఆ రోజు భారతిరెడ్డి గారు చేయడం ద్వారా సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ అధికారంలోంచి దింపేయగలిగారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా కేసుల వలయం ఏ రకంగా చుట్టుముట్టిందో అందరం చూడగలుగుతున్నాం. దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో నష్టపోతారనేది వాస్తవంగా కనబడుతుందో ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతిరెడ్డి గారికి ఎంతో కొంత ఇది పొలిటికల్గా ఒక అడ్వాంటేజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు నమ్మిన బంటు, కానీ ఇమీడియట్గా విజయసాయి రెడ్డి గారికి ఆల్టర్నేటివ్గా సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక నాయకుడిని తీసుకొచ్చి పార్టీలో పెత్తనం చేయించినటువంటి వ్యక్తి ఎవరంటే వైఎస్ భారతిరెడ్డి గారు. వైఎస్ భారతిరెడ్డి గారికి బాగా నమ్మకమైనటువంటి మనిషి సజ్జల రామకృష్ణారెడ్డి. విజయసాయి రెడ్డి చేతుల్లో ఉన్నటువంటి పగ్గాలను కూడా లాగేసుకుంది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి. విజయసాయి రెడ్డి 2019 వరకు చాలా ఎఫెక్టివ్గా సోషల్ మీడియాను లీడ్ చేశారు. ఆ తర్వాత కాలంలో చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన పుత్రరత్నం భార్గవ రెడ్డి చేతుల్లోకి సోషల్ మీడియా పగ్గాలను అప్పచెప్పారు. పూర్తిగా విజయసాయి రెడ్డిని డమ్మీ చేశారు. విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి దూరం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తన అని చెప్పుకోవడానికి అవసరమైనటువంటి కోటరీ తన చుట్టూ మిగలకుండా చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చాలా స్పష్టంగా గమనించాలి. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో నాయకత్వ మార్పిడి అనేది జరగబోతోంది. ఆ పార్టీ ఉంటుందా ఊడుతుందా అనే విషయాలు భవిష్యత్తు తేల్చాల్సినటువంటి అంశమే అయినప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారి పొలిటికల్ లెగసీని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపటి రోజున జైలుకు పోయినట్లయితే ఆయన పొలిటికల్ లెగసీని ఎవరు లీడ్ చేయబోతున్నారు? ఖచ్చితంగా భారతిరెడ్డి గారు దీనికి అవసరమైనటువంటి రోడ్ మ్యాప్ని గడిచిన 6 ఏళ్లుగా అమలు చేస్తూ వస్తున్నారనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందులో భాగంగానే మొన్న రాజధాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి కనీస సమాచారం లేకుండా ఏకపక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేయడం, అక్కడితో ఆగకుండా సోషల్ మీడియా అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళకు అనుకూలమైనటువంటి ఒక వెబ్సైట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను తగ్గించే విధంగా వాళ్ళు కొన్ని లీక్లు ఇవ్వడం, దానికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ని పబ్లిష్ చేయించుకోవడం, ఇక పార్టీలో నేనెందుకు ఉన్నది అన్నీ మీరే చేసేసుకోండి అనేటువంటి వార్తను రాయించడం ద్వారా వైఎస్ భారతిరెడ్డి గారు ఇచ్చినటువంటి సంకేతం ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యత పార్టీలో నాయకత్వ స్థానంలో నిర్ణయాధికారాల్లో చాలా వరకు తగ్గించేశాం అనేటువంటి విషయాన్ని భారతిరెడ్డి గారు నేరుగా పార్టీ నాయకత్వానికి క్యాడర్కి కమ్యూనికేట్ చేసి ఇవాళ నేరుగా రంగంలోకి దిగి ఆమె అనుకున్న విధంగా రాజకీయ వ్యూహాలను పన్నుతూ ఉన్నారు. ఏదేమైనా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడనటువంటి సిచ్యువేషన్. చేసిన పాపాలు ఊరికే పోవని చెప్పుకున్నాం కదా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదగడానికి ఎన్ని పాపాలు చేశారనేది ఆయన మనసుకు తెలియాలి. ప్రజలందరికీ తెలిసిన మహాపాపం ఏంటంటే తల్లిని చెల్లిని మెడ పట్టుకుని బయటకు గెంటేసి వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళ కన్నీటిని చూసినటువంటి ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చాలా ఘోరంగా విఫలమయ్యారు. చాలా ఘోరమైన చెడ్డ పేరును కూడా మూటగట్టుకున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన భవితవ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో చవి చూడబోతున్నారు వంటి విషయాలు భారతిరెడ్డి గారు తేల్చబోతున్నారు. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.